కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం టౌన్ వైసీపీ నుండి జనసేనలోకి చేరికలు. అవునపు విక్రమ్ తన భార్య భావన, కాళ్ళ గౌరీశంకర్ ఈ రోజు విక్రమ్ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో విక్రమ్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ మరణించిన తర్వాత మా నాన్న జగన్మోహన్ వెనకే నడిచారు. విజయనగరంలో మొదటిసారిగా వైసీపీ జెండా ఎగరేశాము. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పార్టీలో మాకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు. మా వెనకాల ఎవరైనా తిరిగితే వైసీపీ వాళ్లే వాళ్ళ మీద దాడి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ ఆయన ఆశయాలు చూసి ఆయనతో నడవాలని మా కార్యకర్తలతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22వ తారీఖు ఆదివారం మంగళగిరి పార్టీ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 9 మంది కార్పొరేటర్లతో జనసేనలో చేరుతున్నామని చెప్పారు. చూసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాం. కాకపోతే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాకు ఇబ్బంది పెట్టింది ఏ టీడీపీ నాయకులు కాదు, ఏ జనసేన నాయకులు కాదు, సాక్షాత్ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల వల్లే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పార్టీకి ఆ నాయకులకి స్వస్తి చెప్పడం జరిగింది. జనసేన పార్టీ అలాగే కొందరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అయితే మనం మరింత ప్రజలకు మంచి చేయగలుగుతామని, ఆ నాయకత్వంలో మన రాష్ట్రం కానీ ఇటు మన ఉత్తరాంధ్ర కానీ మన జిల్లాలు కానీ అభివృద్ధి మనం నడిపించడానికి మా వంతు ప్రయత్నం కానీ సహకారం కానీ మేము చేయగలుగుతామని నిర్ణయం తీసుకుంటాం. మా అభిమానులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చర్చించగా జనసేన పార్టీలో జాయిన్ అవుతామని నిర్ణయం తీసుకున్నాము. అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంతో స్వాగతించారు. ఇది ఒక మంచి పరిణామం. ఈ నెల 22 ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ పార్టీలో